రామాయణ యుద్ధంలో శ్రీరాముడు రావణుని చంపిన తర్వాత దోషం పోగొట్టుకోవడానికి స్వయంగా శివలింగాన్ని ప్రతిష్ఠించి అభిషేకం చేయాలనుకుంటాడు. ఎందుకంటే రావణుడు తపస్సు చేసి బ్రహ్మత్వం పొందుతాడు. రావణ బ్రహ్మను చంపడం వల్ల బ్రహ్మ హత్యా దోషం అంటకుండా శ్రీరాముడు శివలింగార్చన చేయాలని హనుమంతునికి కాశీకి వెళ్ళి శివలింగాన్ని తెమ్మని చెప్తాడు. హనుమంతుడు సమయానికి రాకపోవడంతో శ్రీరాముడు శివుణ్ణి ప్రార్థించగా శివుడే స్వయంగా లింగ రూపంలో దర్శనమిస్తాడు. ప్రస్తుతం మన తెలంగాణలోని కీసరగుట్టలో లింగాన్ని శ్రీరాముడు ప్రతిష్ఠించి పూజలు చేశాడని ఇక్కడి స్థల పురాణం చెబుతోంది. ఈ ఆలయానికి 3 ప్రత్యేకతలు ఉన్నాయి. ఇక్కడి శివాలయం పశ్చిమానికి అభిముఖంగా ఉంటుంది. గర్భగుడిలో శివలింగం సైకతీ లింగం అంటే ఇసుకతో చేసినదిగా ప్రసిద్ధికెక్కింది. దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ శివాలయానికి ఎదురుగా హనుమంతుడిచే విసిరివేయబడ్డట్టుగా చెబుతున్న శివలింగాలు చెల్లాచెదురుగా ఉంటాయి. గుట్ట పరిసర ప్రాంతాలలో 107 శివలింగాలు ఉండగా చివరి లింగం నల్గొండ జిల్లా కొలనుపాకలో ఉంది. వీటికి భక్తులు తైలాభిషేకాలు చేస్తారు. వీటితో పాటు జైన విగ్రహాలు మనకు కనిపిస్తాయి. గర్భాలయంలో అభిషేకం నీరు ఎటు వెళ్తుందో ఇప్పటి వరకు తెలియకపోవడం ఒక విశేషం. కీసరగుట్ట ప్రాంతాన్ని క్రీస్తు పూర్వం 4వ శతాబ్దం నుండి 6వ శతాబ్దం వరకు విష్ణు కుండనీలు పాలించినట్లు చారిత్రక ఆధారాలు లభ్యమయ్యాయి. పుట్టుకతో బ్రాహ్మణులైన క్షత్రియులుగా వ్యవహరించిన విష్ణు కుండనీలు కీసరగుట్టను విజయానికి చిహ్నంగా భావించి ఆయుధాగారంగా వృద్ధి చేశారు. విష్ణు కుండనీలలో శ్రేష్ఠుడైన 2వ మాధవవర్మ నరమేధ యాగం ఇక్కడే చేసినట్లు ఆధారాలు చెబుతున్నాయి. పురావస్తు శాఖ జరిపిన తవ్వకాల్లో ఆ కాలం నాటి అవశేషాలు, నాణేలు, మట్టి పాత్రలు, పురావస్తు అలంకరణ వస్తువులు, రేకులు, రాజప్రాసాదాలు బయటపడ్డాయి. మరెన్నో ఇలాంటి వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.